హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్. జై విఠలానంద. మనం మన గురుదేవులు రచించిన శ్రీ సమర్థ రామదాసు విజయం అనే చక్కటి గురు పరంపర గ్రంథం ఇది. అటువంటి గ్రంథాన్ని పారాయణం చేసుకుంటూ వస్తున్నాం. ఇక చివరి అధ్యాయాలు నడుస్తున్నాయి. మనం ఈ గ్రంథం ద్వారా చాలా విషయాలు మనం భౌతికంగా చూసే గురువుని మనం ఒక్కొక్కసారి సంఘర్షణ వస్తూ ఉంటుంది. అవునా కాదా అనేవి వస్తూ ఉంటాయి. భౌతికంగా ఉంటే లెక్కలు ఎన్నో వస్తాయి. అవన్నీ మనం ఏమైనా వచ్చి ఉంటే కనుక ఇక్కడ ఈ గ్రంథం ద్వారా మనకి చాలా క్లారిటీ అందింది. గురువు అంటే ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎందుకు అలా ఉంటారు, ఏది ఎప్పుడు ఎలా చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా మనకి గురువుల యొక్క స్థితి. గురువు అంటేనే స్థితి. ఆ స్థితి ఎలా ఉంటుంది, ఎంత విశాలంగా ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఈ గ్రంథంలో అయితే ఒక శిష్యునేమో రాజుని చేశారు, ఒక శిష్యునేమో తనతో పాటే కేవలం సేవలోనే ఉంచారు ఆత్మీయంగా. అలాగా రకరకాల స్థితులు శిష్యుల్ని ఎందుకు ఎక్కడ ఏ పాత్రలో ఉంచుతారు అనేది చాలా బాగా మనకు అవగాహన వచ్చేలాగా ఇందులో వివరంగా ఇచ్చారు. చాలా మనం ఈరోజు కూడా మనం పారాయణానికి వెళ్ళే నమస్కారం దివ్య మంత్రాలు చెప్పుకుంటాం. ఓ దివ్య మంత్రాలు చెప్పుకుందాం. మీరందరూ కూడా మీ సద్గురువుని హృదయంలో నింపుకొని చక్కగా స్మరించుకుంటూ సుఖాసనంలో శ్రద్ధగా కూర్చుని ఈ మంత్రాలు బదులు పలికి పారాయణాన్ని మనం చక్కగా ఆస్వాదిద్దాం, గ్రహిద్దాం. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్.
ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ వేదానందాయ. శ్రీ గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. శ్రీ విఠలానంద గురువే నమః. పారాయణంలోకి వెళ్దాం. ఈరోజు 53వ అధ్యాయం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. గురువుల కర్తవ్యం. శ్రీ నిత్యానందుల వారికి సాష్టాంగ వందనం చేసి విద్యాసాగరుడిలా ప్రశ్నించాడు. గురుదేవ, సద్గురువుల కర్తవ్యాన్ని విశదీకరించండి స్వామి అంటూ ప్రార్థనాపూర్వకంగా విన్నపం చేశాడు. చిరునవ్వులు చిందిస్తూ శ్రీ నిత్యానందుల వారు, విద్యాసాగరా, ఈ భూమిపై జన్మించేటప్పుడే ప్రతి వ్యక్తికి వాని జీవితంలో ఏమేమి చేయవలననే కర్తవ్యాన్ని భగవంతుడు ఏర్పాటు చేసి ఉంచుతున్నాడు. చక్కటి అంశం. మనం జన్మతః మనం కొన్ని కార్యాలు మనం మీద వేసుకుని వచ్చి ఉంటాం. భగవంతుడు ఏర్పాటు చేసే ఉంటాడు. మనం జన్మలో చేసుకున్న పూర్వం ఆ కర్మల కారణంగా అదే చెప్తున్నారు. దానినే విధి అని పెద్దలు సంబోధించారు. ఆ విధి ప్రకారమే ఎవరైనా నడుచుకుంటారు. మానవుడై పుట్టిన జీవునికి విధి ప్రకారం నడుస్తూ కూడా తన జీవితాన్ని సంస్కరించుకునేటందుకు కొంత స్వాతంత్రం కూడా కల్పించాడు భక్తుడు. అది విధి బలీయమైంది అని చెప్పుకుంటాం. విధి ఎంత బలీయమైందైనా ఎంత ఇదైనా కూడా మనిషికి, కేవలం మానవుడికి ఒక ఎక్స్ట్రా పవర్. మిగతా ప్రాణులకి మనిషికి తేడా అక్కడే ఉంది. ఒక ప్రత్యేకమైన శక్తి ఇచ్చాడు, వివేకం అనేది, సంకల్ప శక్తి అనేది. కాబట్టి ఆ ప్రత్యేకమైన శక్తిని ఉపయోగించుకుని తాను జీవించవచ్చు, అది మార్చుకోవచ్చు. ఆ స్వాతంత్ర్యమును ఉపయోగపరచుకోవడంలో కొందరు దుష్ట మార్గాన్ని, కొందరు సన్మార్గాన్ని ఎంచుకుంటారు. వారి వారి మార్గాల ద్వారా ఈ జన్మలోని కర్మ సంచయం పునర్జన్మకు కొంత సంక్రమిస్తుంది. అది మళ్ళీ తిరిగి పుట్టాల్సిన అవసరం వాడు ఎన్నుకున్న మార్గాన్ని బట్టి, అక్కడ మార్గం ద్వారా వాడు చేసే క్రియలు ఆ ఫలితాన్ని బట్టి అనుసరించి మనం ముందు జన్మలు ఉంటూ ఉంటాయి. గత జన్మలోని భాగం ఇప్పుడు ఈ బుద్ధిని పుట్టిస్తూ ఉంటుంది. అందువలననే బుద్ధి కర్మానుసారిణి అని ఆర్యోక్తి ఏర్పడింది. ఎందరెన్ని విధాల తప్పని చెప్పినా తప్పటడుగు వేసిన వాడికి తాను చేసేది తప్పని తోచదు. కావున అంగీకరించాడు. తప్పులు చేయటం తప్పు కాదు, కానీ తప్పును ఒప్పుకొనక ఉండుట పెద్ద తప్పు. అది తప్పులు చేయటం తప్పు కాదు. ఇక్కడ గ్రహించలేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు చెబితే వెంటనే ఆలోచించాలి. కనీసం ఎందుకు చెప్పారు, వాళ్ళకి ఏంటి పని, లేకపోతే అందులో సత్యం ఏమిటి అనేది ఆలోచించాలి తప్పితే మనం వాళ్ళు చెప్పినా ఒప్పుకోకుండా ఉండకూడదు. అంతేగాక ఆ తప్పును ఒప్పుగాను, గొప్పగాను
ప్రయత్నించుట తప్పులలోకెల్లా గొప్ప తప్పు. అందువలననే అటువంటి వాడిని మూర్ఖుడని పెద్దలు ఉదాసీనంగా ఉండుట జరిగింది. ఇంకా వాడిని మార్చలేం కనుక మూర్ఖుడు, వదిలేయండి, వాడి కర్మ వాడిదే అని పెద్దవాళ్ళు ఇంక చెప్పలేక సత్యం చెప్పినా వినట్లేదు కనుక వదిలేస్తారు. విద్యాసాగర, ఏ వ్యక్తి అయినా సంస్కరించబడాలంటే అతని మనసు వశమందు ఉండాలి. అది తన ఆధీనంలో ఉంచుకోవాలి మనసు. అతని మనసు అతను చెప్పినట్లుగా విననప్పుడు మనసే గురువైనట్లు అతడు భావించి మనసు చెప్పిన త్రోవన పోతూ ఉంటాడు. గురువులు అందరినీ మంచి మార్గంలో నడవమని ప్రబోధిస్తారు. వినేవారే వింటారు, వినని వారి పట్ల నిర్లిప్తులై చూస్తూ ఉదాసీనంగా ఉండుటే గురువుల కర్తవ్యం. అది ఇక వాడు వినడు అనుకున్నప్పుడు ఇక వాళ్ళు పూనుకోరు, అనవసరంగా అతిగా వాళ్ళు వెళ్ళరు, మౌనం అయిపోతారు, సైలెంట్ లో ఉంటారు. అనుభవంతో తెలుసుకుంటాడులే అని ఎదురుగా వచ్చి ఎంతో గురువుగా భావించి నమ్మిన వ్యక్తి గురువు చెప్పినా వినకపోతే, గురువు చెప్తున్న దాన్ని అనుసరించకపోతే మరి వాడు ఎందుకు నమ్మినట్టు, ఎందుకు వచ్చినట్టు ఆ వ్యక్తి. కాబట్టి ఇంకప్పుడు వాళ్ళు ఉదాసీనంగా ఉండిపోతారట. వారు చేసిన దుష్కార్యాల ఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడైనా వారే మంచిగా మారుతారు అని నిరీక్షిస్తూ అత్యంత ఓర్పుతో ఉంటారు గురువులు. ఓ వినయభూషణుడా, అశాంతి ఆవరించి అన్ని వైపులా చీకటి అలుముకొని బాధలు చుట్టుముట్టిన తరుణంలో సాధు సజ్జనుల దర్శనం కొరకు తపిస్తూ అన్వేషణ జరిపితే వారి దర్శనంతో శాంతి, ప్రేమ, తృప్తి, ఆనందం కలుగుతాయి. జీవునికి తననెవ్వరైనా ఉద్ధరించాలనే సంకల్పం కలుగుతుంది. అప్పుడు సద్గురువుపై నమ్మకం కలుగుతుంది. సాధారణంగా మానవుని మనస్సు మహా చంచలమైనది. అది ఎక్కడికో పరుగు పెడుతూనే ఉంటుంది. ఆ నిరంతర భ్రమణంలో అది అలసిపోయినప్పుడే తిరిగి ఇక అలసిపోయినప్పుడు ఆసరా కోసం అన్వేషిస్తుంది. అలా అన్వేషించి గురు పాదాలను ఆశ్రయిస్తే ఆ మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది. మానవుని నిద్రగాని, కలగాని, మెలకువరాగానే మాయమైపోతాయి. అలాగే జీవునికి ఆధ్యాత్మికంగా మెలకువ కలగడం అనగా జ్ఞాన విషయాల పట్ల అభిరుచి కలిగితే అప్పటి వరకు ఉన్న వేదనంతా మటుమాయమైపోతుంది. ఆ స్థితిలో సద్గురు సేవ, సమాశ్రయం లభిస్తే జ్ఞాన విషయాలు శ్రవణం చేసేందుకు అనుకూలత ఏర్పడుతుంది. సద్గురు బోధన శ్రవణ, మనన, నిధిధ్యాసలతో అనుసరించి ఆరాధించినప్పుడు అటువంటి శిష్యుణ్ణి సద్గురువు విడువక ఉద్ధరించగలడు. అది శ్రద్ధతో ఉండి శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేస్తుంటే గురువు తనకు తానుగా కొంచెం ముందుకు వచ్చి ఎక్కువగా శ్రద్ధ కనబరుస్తారు ఆ వ్యక్తి మీద. నిర్లక్ష్యంతో ఉండి వినకపోతే ఆయన ఏం చేయలేరు. ఆ విధంగా పరిపక్వత చెందిన శిష్యుడు ఉప్పురాయి నీటిలో కరిగి తన పూర్వ రూపంలో లయమైనట్లు పరమాత్మ యందు లయం కాగలడు. అట్లు కాక ప్రతి వాడిని ఆ స్థితిలోకి ఉద్ధరించాలని సద్గురు పరమాత్మ సంకల్పించినా ఆ జీవుని కర్మలనేవి అడ్డుపడుట తప్పదు. అలా అడ్డుకున్న వాటిని జప, ధ్యాన, తపో సాధనల వలన కొన్నింటిని అనుభవించడం ద్వారా కొన్నింటిని పరిహరించుకోవడానికి శిష్యుడు సంసిద్ధం కావాలి. గురుని అనుగ్రహం అటువంటి శిష్యునికి సంపూర్ణంగా అండగా నిలుస్తుంది. అది గుర్తించి ఏంటి పరిష్కారం అనేది గుర్తించి గురువుని ఆశ్రయిస్తే ఇంకా గురువు బాధ్యత తీసుకుంటారు. ముముక్షువులు తెలుసుకుందాం ఏమిటో. గురు సన్నిధానానికి చేరే వారందరూ ముముక్షువులు కారు. అనగా మోక్షాపేక్ష గలవారు కాదు. రకరకాల భావాలు, బాధలు, కోరికలు కలిగిన వారు ఉంటారు. బాధలు పడే వారికి గురు అనుగ్రహం ఆ బాధ నివారణ కొరకు మాత్రమే కావాలి. కోరికలు కలిగి వచ్చిన వారికి వారి కోరికలు తీరితే చాలు. గురువు అనుగ్రహం ఆ మోతాదులోనే కావాలి వారికి. అందువల్లనే పెద్దలు ఏమన్నారంటే,
సద్గురుని సన్నిధిలో చేరిన వారిలో 3 వర్గాల వారు ఉంటారు. బద్ధజీవులు, ముముక్షువులు అంటే మోక్ష మార్గాన్వేషకులు. మూడవ వాళ్ళు ముక్త జీవులు అని చెప్పారు. బద్ధజీవులు అనగా తమ తమ అభిప్రాయాలకే విలువనిచ్చుకుంటారు. అంతా నేను గొప్ప, నేను అనుకున్నదే కరెక్టు. గురువైనా సరే నేను అనుకున్నట్టుగా, కోరినట్టుగా చేయాల్సింది తప్పితే నా ఆలోచనకు వ్యతిరేకంగా చెయ్యకూడదు అని ఇలాగా వాడుంటారట. తమ నియమ నిష్టలు, పూజా పురస్కారములు గొప్పవిగా తలుచుకుంటారు. తానేం చేస్తే అవన్నీ చాలా గొప్పవి, మిగతా వాడు చేసేవన్నీ తక్కువ అన్నట్టుంటారు. సద్గురు ప్రబోధములు వింటారు, కానీ తమ అభిప్రాయాలను మాత్రమే మార్చుకోరు. అటువంటి వారిని బద్ధజీవులు అంటారు. దీనికి ఉదాహరణగా రాతి బొమ్మను నీటిలో ఎన్ని రోజులుంచినా తాను కరగదు, నీటిని తనలోనికి రానియదు. ఇటువంటి వారు గురు సన్నిధిలో ఎన్ని సంవత్సరాలున్నా వారి స్వభావంలో మార్పు రానే రాదు. అనగా వారు గురు సామ్రాజ్యంలోనికి ప్రవేశించలేరు. అది ఏదో బంధం అలాగా చెబుతారు మాటలతోటి, ఏదో చిన్న చిన్న క్రియలు చేసి నేను శిష్యుడిని అని అంటారే కానీ అక్కడ ఉండాల్సిన కనెక్టివిటీ ఇప్పుడు చెప్పుకుంటాం బంధుత్వం, బంధం వెనుక ఉండే బంధుత్వం లేకపోతే అక్కడ సమానంగా ఉండదు. కనుక వారు ఏమి గురువు తత్వంలోకి రాలేరు. గురువు యొక్క సామ్రాజ్యం ఒకటి ఉంటుంది, ఆ ఆధ్యాత్మిక సామ్రాజ్యం గురువు దగ్గర శక్తితో కూడుకున్నది, అందులోనికి వాళ్ళు ప్రవేశించలేరు. ఇక రెండవ వర్గం వారైనటువంటి మోక్ష మార్గ అన్వేషకులు. గురు ప్రమోదములు విన్నప్పుడు వాస్తవంగా తమ స్వభావాన్ని మార్చుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా వినగానే ఆహా ఎంత బాగా చెప్పారు, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయంటున్నారు కదా, ఇక నేను ఈ క్షణం నుంచి నేను మారిపోతాను అని చక్కగా వాళ్ళు ఆచరణలో పెట్టేస్తారు. కానీ ఎంతో మంది చెప్పే విషయాలు విని ధ్వని, లక్ష్యము, మంత్రము, యంత్రము, విధి, విధానము, బహువిధ మతములలోని మర్మము, ధర్మము తెలుసుకుని విరక్తుడుగా ఉండాలి. ఇవన్నీ అర్థం చేసుకుని విరక్తుడవ్వాలి. అట్లు విరక్తుడైన సాధు పుంగవుడు ప్రపంచమునకు స్నేహితుడై, శ్రేయోభిలాషి, స్వతంత్రుడై, విచిత్ర చరిత్రుడై, బహుగుణవంతుడై, రక్తిని విడిచి దైవభక్తుడై, అలిప్తుడై, నిత్యముక్తుడై ఉండవలెను. శాస్త్రసారమెరిగి ముముక్షువులకు ఆదర్శవంతుడై, సర్వులకు శుద్ధ మార్గము ప్రబోధించుటలో సమర్థుడై, చతురతతో సర్వులకు వారి వారి హితము అహితములను తేటతెల్లముగా తెలుపుగల నైపుణ్యము కలిగి వర్తించవలను. గురు స్థితి గురించి చెప్తున్నారు. ప్రజల సందేహములను నివారించుచు, అందరినీ తనవారిగా చేసుకొనుచు, నిందయునొచ్చు వారికి వందనములు అర్పించు వాడే యోగి సార్వభౌముడనిపించుకొను. అది వాళ్ళు అవమానించిన వాళ్ళకి చక్కగా నమస్కారం పెడుతూనే ఉంటాడు గౌరవంగా. అందుకని ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు యోగి సార్వభౌముడు. సాధకులకే గాక సంసారబద్ధులకును మోక్ష మార్గమును బోధించి తన వాక్చతురతతో వారిని మేల్కొల్పుచు వారి అందరి ఉత్తమ గుణములను మాత్రం గ్రహించి తన వివేకము చేత వారిలోని అవగుణములను దూరీకరించి ఆటంకములను తొలగించి వారికి మేలు చేయవలెను. ఈ లక్షణములన్నీ నా సహజనానుభవముతో ఉదహరించబడినవి. సజ్జనులు సహృదయంతో గ్రహింపుడు. ఈ లక్షణములన్నీ మీరు ఉపాసించుట చేత 2 లాభములు కను. నిజమైన విరక్తుని కనిపెట్టుటకును మీలోని అవలక్షణములను దూరీకరించుకొనుటకు ఉపయోగపడును. ఎందుకైనా అభ్యసించి సాధించుటే శ్రేయస్కరము అని వారి దాసబోధ ద్వారా బోధించారు అని శ్రీ నిత్యానందులు వారు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. వెంటనే జై జయ రఘువీర సమర్థ అని శ్రోతలతో పాటు విద్యాసాగరుడు జయ జయనాదములు చేయగా గురువు గారు కూడా శృతి కలిపారు. నిత్యానందులు వారు కొంత తడుము నిశ్చలంగా ధ్యానముద్ర వహించి ఉండగా అందరూ చేతులు జోడించుకొని వారి
వాగామృతాన్ని శ్రవణం చేయడానికై ఎదురు చూస్తున్నారు. 2 నిమిషాల తర్వాత వారి కన్నులు తెరవగా విద్యాసాగరుడు, గురుదేవ, నా ప్రశ్నలను మన్నించి ఇంత గనుక అపూర్వమైన విషయములు వివరించినారు. తర్వాత శ్రీ సమర్థులు వారేమి చేసినారో తెలుప వేడెదను అని ప్రార్థించెను. శంభాజీకి హితోపదేశం. నిత్యానందులు వారు శ్రీ సమర్థులు వారి కర్తవ్యాన్ని ఇట్లు చెప్పసాగారు. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు శంభాజీకి ఒక లేఖ వ్రాయించారు. ఆ లేఖలోని సారమిది: రాజా, రాబో 5 సంవత్సరముల కాలం చాలా కఠినము, కష్టతరమైనది. కావున నా సూచనలు పాటించి శుభములను పొందుము. నీవు తగు జాగ్రత్త వహించాలి. అందరి సలహాలను పొందిన తర్వాత ధర్మ మార్గంలో నిర్ణయాలు తీసుకొను. రాజధర్మము, క్షాత్ర ధర్మములు వివరించుచు మీ తండ్రికి 2 లేఖలు వ్రాసి ఉంటుంది. వానిని పదిలంగా చదువుకును. వానిని ఆచరణలో పెట్టినచో నీవు నీ రాజ్య సంపదలను సురక్షితంగా నిలుపుకొనగలవు. నీ స్వంత తెలివిని ఉపయోగించి బుద్ధితో యోచించి కార్యతత్పరత కలిగి వర్తించు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందని మరువవద్దు. లోగడ నీకు రాసిన లేఖలోని విషయాలు తిరిగి ప్రబోధిస్తున్నామని భావించకు. శాంతముగా ఉండాలి. రాజా, జాగరూకత ఎల్లవేళలా అవసరం. కోపము పనికిరాదు. నీ చుట్టూ పనిచేయు వారిని కనిపెట్టి మసలుకో. ఏకాంతంలో యోచించు. ప్రజలను ప్రేమతో పాలించు. ఉగ్రత్వం పనికిరాదు. పైకి ఉగ్రంగా కనిపించు. అంతరంగంలో శాంతమునే అవలంబించు. ప్రజల అపరాధములను క్షమింపగలిగితే శ్రీరాముని ఆశీస్సులు నీకు లభిస్తాయి. దీనులను, హీనులను దయతో కనిపెట్టు. వారితో చేతనైన సేవలు చేయించుకొని వారి పోషణ భారం వహించు. శౌర్యము, ధైర్యము, సాహసము నీకు కీర్తిని తెస్తాయి. అప్పుడే నీ తేజస్సు పెరుగుతుంది. నీ తండ్రి శివాజీ ఏనాడున్నూ తన గురించి ఆలోచించలేదు. ఇతరులకు మేలు చేసి తరించాడు. ఈ లోకంలో అతని కీర్తి ఆచంద్ర తారార్కమై వెలసిల్లుతుంది. ఆయన విశిష్టతను తెలుసుకో. నీ పినతండ్రి వెంకోజీ తంజావూరులో ఉన్న గురుభక్తిని వదలక శుభములు పొందుచున్నాడు. నీవును శుభ పరంపరలను అందుకుని యశస్సును గడించు. ఇంతకన్నా చెప్పేదేమీ లేదు అని వ్రాసి పంపినారు. ఆ రాజు వారి బోధలను అంగీకరించి ఆచరించినా నిరాకరించినా ఆయనకి ఏమీ నష్టం లేదు అది అని వ్రాసి, శంభాజీ శౌర్య, ధైర్య, సాహస, ధర్మగుణ సంపన్నుడే. శ్రీ సమర్థుల వారి హితబోధను అంగీకరించాడు. ఆచరణలో పెట్టేందుకు అనేక ఆటంకములు కలిగాయి. తండ్రికి ఉన్నంత దృఢభక్తి, స్థిర చిత్తం లేకపోవడం చేత తండ్రి పొందినట్లు పరిపూర్ణ గురువానుగ్రహాన్ని పొందలేకపోయినాడు. తర్వాత అంశం చాఫళ్లో చివరి దర్శనం. ఇట్లుండగా తరువాతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవ సమయంలో శ్రీ సమర్థులు స్వయంగా చాఫళ్కు వచ్చారు. అన్ని దగ్గరుండి నిర్వహింపజేసినారు. అత్యంత వైభవోపేతంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించిన శివాజీరాజు లేని లోటు ప్రత్యేకంగా అందరికీ తెలుస్తూనే ఉంది. అందరికీ పూర్వపు ఉత్సాహం లేదు. ఏదో అశాంతి ఆవరించుకునే ఉంది. దివాకర్ భట్, ఉద్ధవ్ స్వామి ధైర్యం చేసి శ్రీ సమర్థుల వారి వద్ద ఈ మఠ పునరుద్ధరణ, విస్తరణ గురించి శివాజీరాజు యొక్క కోరికను మన్నించి అనుమతించవలసిందిగా ప్రార్థించారు. దాని కొరకు రాజాగారు సమర్పించిన పారితోషికములను భద్రపరిచి ఉంచినామని, తమరి ఆజ్ఞ అయినచో పని ప్రారంభించగలమని విన్నవించుకున్నారు. కార్యకర్తల వంక సాదరంగా చూచి శ్రీ సమర్థులు తల పంకించుచు ఏమున్నాయో వానిని ఇక్కడకు తెమ్మని ఆజ్ఞాపించినారు. కార్యకర్తలు
భద్రపరిచి ఉంచిన అనేక బంగారు వజ్ర వైడూర్యములు పొదిగిన నగలు తెచ్చి శ్రీ సమర్థులు వారి ముందుంచారు. శ్రీ సమర్థులు ఒక్కొక్క ఆభరణమును తీసి అక్కడున్న బ్రాహ్మణులను రమ్మని వారికి దానము చేయసాగిరి. కార్యకర్తలు చేతులు జోడించి, గురుదేవ్, ఈ సొమ్ము మఠ నిర్మాణమునకై ఉంచబడింది. తమరిట్లు దానము చేసినచో ఇంకేమి మిగులును అంటూ ప్రార్థిస్తున్నారు. ఆ మాటలు వింటూనే శ్రీ సమర్థులు ఆ నగల పేటికలోనున్న శివాజీ కరవాలమును చేతపట్టి కోపోద్దీపితులై, అవును, ఏమి మిగులును, ఏమీ మిగలదు. శివాజీ చేత సంరక్షించబడిన ధర్మమే మిగలలేదు. ధనమే మిగులును, అతనితో పాటే అంతా పోయింది, అంతా పోయింది. అవును, ఈ భూమిపైన ఏదీ మిగలదు, అంతా పోయేదేగా, నేను మిగలను, మీరు మిగలరు అంటూ విహ్వాలులై కరవాలం జలిపిస్తుంటే అందరూ భయకంపితులైనారు. దూరంగా పోయి ఎవరినైనా చంపేస్తారో తామే చంపుకుంటారో అన్నంత భయపడిపోయారు. కొంతసేపు అలా విన్యాసాలు చేసి తర్వాత గురుదేవులు శాంతించారు. అప్పుడు అక్కాబాయి ఉద్ధవ్ స్వామి దగ్గరకు పోయి చేతులు జోడించి, స్వామి మహారాజ్, మేమందరము తమ బిడ్డలము కాదా? శివాజీరాజు అంతటి వారం కాకపోయినా తమ సేవలో తరించాలనే నిశ్చయంతోనే ఉన్నాము. మమ్ము కరుణించండి. తమరి అనుమతి లేకుండా మేమేమీ చేయలేము అని ప్రార్థించారు. కానీ శ్రీ సమర్థులు ఎక్కువగా మాట్లాడక, సరే, ఉన్నదేదో భద్రపరుచుకోండి. దేవాలయ నిర్మాణానికి శ్రీరామ ప్రభువు ఎవరిని ఎంచుకుంటాడో వారే చేస్తారు. ఇక్కడి వారు ఆయనకు చాలా రుణపడి ఉన్నారు. వారి రుణం తీర్చుకోరా అంటూ అచ్చటి కార్యకర్తల వంక వారందరూ చేతులు జోడించి, ఆ కార్యభారాన్ని మేము సహించదమని మాట ఇచ్చారు. తర్వాత శ్రీ సమర్థులు ఏకాంతంగా శ్రీరాముల ఎదుట ధ్యానంలో కూర్చున్నారు. చూడండి, ఆయన ఇక ఒక్కొక్కటి క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా. ఇక శ్రీరాములు వారితోటి కలయిక ఒక ఇంకా తన ముందున్నట్టే తన మాటను వింటూ ఉంటారు కనుక ఎన్నోసార్లు నిరూపించారు కనుక ఇంకా శ్రీరాములతో వారితోటి చర్చ మొదలు పెట్టారు ఆయన. అలా చాలాసేపు ఉండి తర్వాత శ్రీరాములను ఈ విధంగా ప్రార్థన చేశారు. శ్రీరామచంద్ర ప్రభు, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే. ఈ లోకంలోని తల్లి నామమాత్రమేనని, అది నీవు చేసిన లీలయేనని భావిస్తాను. చిన్ననాటి నుండి సర్వ విధములా కాపాడినావు. ఎటువంటి దుఃఖాన్నైనా సహించే శక్తిని ప్రసాదించావు. చెట్టుపైన గంతులేస్తే కింద పడకుండా రక్షించావు. కింద పడినా దెబ్బ తగలకుండా కాపాడినావు. నేను చేసిన అల్లరి చిల్లర పనులన్నీ ఎంతో ఓర్పుతో సహించావు. గోలీలాడితే గెలిపించావు. సకల వేదములను అభ్యాసం లేకుండానే నా చేత పలికించావు. హే శ్రీరామ, గోదావరిలో దూకితే రక్షించావు. తల్లికి హితమైన మాటలు చెప్పించావు. సమయస్ఫూర్తిగా శ్రీరామనవమి ఉత్సవమునకు ఇంటెడు గోధుమలిచ్చి నిర్వహణకై ఉపాయం తోచునట్లు చేశావు. జగత్ కళ్యాణ చింతన కలుగుటకై బాల్యమునంది నీ దూత మారుతి యొక్క సహకారంతో మంత్రోపదేశం ఇచ్చావు. వివాహ సందర్భంలో సావధాన శబ్దంతో నా కర్తవ్య నిష్టకై సావధాన పరిచినావు. 12 సంవత్సరములు నాచే అనుష్ఠానము చేయించావు. తదుపరి 12 సంవత్సరములు తీర్థాటనము చేయించావు. నీ ప్రియ సేవకుడైన మారుతి కౌగిలిలోకి చేర్చావు. ధర్మ సంకటముల నివారించుటకై నా 4 దిక్కులను మఠ నిర్మాణములు చేయించినావు. శివాజీని అనుగ్రహించి గురు సన్నిధికి చేర్చి ఇరువురికి నీ సత్తాను తెలిపినావు. నీ సంకల్పంతోనే శివాజీ ఇంతటి
సుస్థిర సామ్రాజ్య స్థాపన చేయగలిగాడు. ప్రజలందరికీ నీ నామ ప్రభావమును చేతనైనంతగా చేసితివి. శ్రీరామ, ఇదంతా నిజంగా నీవు చేయకుంటే ఎవరికి సాధ్యం? చాఫళ్లలో నీ సంస్థానం ఏర్పడింది. నీ ఇచ్ఛానుసారమే అనేక చోట్ల మారుతి మందిరాలు ఏర్పడి ఆయా ప్రదేశముల యందలి ప్రజలను ధైర్య సాహసవంతులుగా మార్చినవి. నీ సంకల్పములన్నీ నా సంకల్పములందు మిళితం చేసి నెరవేర్చుకున్నావు. నా యందు ఇంత అనుగ్రహమును ప్రసరింపజేసి ధన్యుని చేశావు. నా గుణదోషములు ఎంచకుండా కోరినదల్లా ప్రసాదించావు. నీ అనుగ్రహమునకు పారము లేదు. ఈ భూమిపై ఇక నేను నిర్వహించవలసిన కార్యము ముగిసినదని భావించుచున్నాను. స్వామి, నీ ఆజ్ఞకై వేచి ఉన్నాను, కరుణించుము అని ప్రార్థించుచుండగా ఆంతరంగిక భక్తులు కన్నులు నీరు గారుచుండా వినుచుండిరి. శ్రీరామ, నీవు త్రిలోకనాథుడవు. నీ భక్త వాత్సల్యమునేమని కొనియాడగలను? సర్వమును త్యజించిన అనాథుడైన నాకు నీవే నాథుడవు. ఈ అనాథుడిని ఏ విధంగా గట్టెక్కించదవో నీకే ఎరుక. నీ కృప ప్రసరించిన ఏ అల్పజీవి అయినా ఉడత వలె తరించును గదా. నేను నిమిత్త మాత్రుడను. ఈ వైభవమంతా నీదే రామా. నీ సొమ్మును నీవెలా రక్షించుకొనిదవో రక్షించుకో అని తన హృదయాంతర్గత ఆవేదనంతా నివేదించారు. లోపల గుడిలో వారొక్కరే ఉన్నారు. శిష్యులంతా బయట మంటపంలో ఉన్నారు. ఒక దివ్య ప్రకాశం అందరికీ దర్శనమిచ్చింది. అందరూ ఆశ్చర్యంతో నమస్కరించారు. శ్రీ సమర్థులు అచ్చటనే సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ సమయంలో శ్రీరాముల దర్శనం శ్రీ సమర్థులకు లభించినదని అందరూ భావించారు. తర్వాత అక్కడ ఉన్నన్ని రోజులు చాఫల్ దేవాలయ శిఖరాన్ని తదేకంగా చూస్తూ గడిపారు. శ్రీ సమర్థులు తమ అవతార సమాప్తికై వేగిరపడుతున్నారని అందరికీ తెలిసిపోయింది. ఎవరికి వారిని పలకరించేందుకు ధైర్యం చాలలేదు. మౌనంగా నిర్లిప్తంగా రోజులు గడుస్తున్నారు. ఈ సంవత్సరం శ్రీరామనవమికి కళ్యాణం డోమ్గామ్ నుండి రావద్దన్నారు. గురువు ఆదేశం మేరకు ఆ స్వామి రాలేదు. శ్రీ సమర్థులు చైత్రమాసం బహుళ ఏకాదశి నాటికి సజ్జన్ గఢకు బయలుదేరి వచ్చారు. చాలా శరవేగంగా గడుస్తున్నది. వసంత ఋతువు పూర్తయింది. గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువులు గడిచాయి. హేమంత ఋతువు ప్రవేశించింది. మార్గశిర మాసంలో డోమ్గామ్ నుండి కళ్యాణ్ స్వామి వచ్చారు. శ్రీ సమర్థులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అక్కాబాయి, ఉద్ధవ్ స్వామి చాపల్లో శ్రీ స్వామి వారి ప్రార్థన గురించి అంతా యథాతథంగా వర్ణించి చెప్పారు. కళ్యాణ్ స్వామి నవ్వేసి, శ్రీరాములు వారి ఎందే గాక మన యందు కూడా అంతే ప్రేమను కలిగి ఉన్నారు కదా, ఊరక ఎందుకు దిగులు పడటం అని వారిని ఊరడించారు. సద్గురు సన్నిధిలో దాసబోధ గ్రంథంలోని 20వ దశకం పూర్తి చేశారు. దానిని శ్రీ సమర్థుల వారు తమ చేతిలోనికి తీసుకుని అక్షర దోషములను తన స్వహస్తములతో సరిచేసినారు. కొన్ని దినముల తర్వాత కళ్యాణ్ స్వామికి వీడ్కోలు నమస్కారం చేస్తుంటే, నా ఆజ్ఞ లేనిదే నీవు ఇక్కడికి రాకూడదు అని శాసించారు. కళ్యాణ్ స్వామికి అప్పుడు అక్కాబాయి గారు చెప్పినది సరైన విషయమేనని భావన కలిగింది. అయినా శ్రీరామరక్ష అని సద్గురుదేవునికి మొక్కి బయలుదేరినాడు. ఆ రోజు తర్వాత నుండి శ్రీ సమర్థ రామదాసు స్వామి పాలు మాత్రం ఇవ్వు, చాలు అని అక్కాబాయిని ఆజ్ఞ చేశారు. ఇట్లు అన్నము వర్జించుట హేతువు వారికి అర్థమవుతున్నది. అన్నము వర్జించుటకు హేతువు వారికి
అర్థమవుతున్నది. కానీ ఎదురు ప్రశ్నించే సాహసం లేకపోయింది. శ్రీ సమర్థుల చివరి నిర్ణయం. నిత్యం అలవాటు ప్రకారం తాంబూలం ఇస్తే అది తీసుకునేవారు. అక్కాబాయి ఉద్ధవ్ స్వామి తప్ప వారి గదిలోనికి ఎవ్వరూ రావద్దని శాసించారు. కొన్ని రోజులు గడిచినవి. శ్రీ సమర్థుల వారి ఆరోగ్యము క్షీణించుతున్నట్లు వారు గ్రహించుకున్నారు. చేతులు జోడించి, స్వామి, తమరి విధంగా వృద్ధాప్యంలో ఆహారం వర్జించుటకు ఏమీ కారణమో మాకు తెలియటం లేదు. బ్రాహ్మణుల చేత జపానుష్ఠానం చేయించమంటారా, లేక వైద్యులను పిలిపించమంటారా? తమరి ఆజ్ఞ ఎట్లయినా అట్లే చేసేదాం అని కోరగా శ్రీ సమర్థుల వారు చిరునవ్వులు నివ్వచ్చు, ఆహా, ఇప్పటి వరకు దాసబోధ యందు పొందుపరిచిన విషయములను అసత్యములు చేయవలననియా నీ ఆలోచన. దేహంపై మమత పనికిరాదని అందరికీ బోధించి నేను ఈ దేహ రక్షణకై తాపత్రయపడుట ఎంత విడ్డూరము. జపములు వద్దు, వైద్యుడు వద్దు, నా సహవాసము ఇకనైనా మీకు కొన్ని రోజులే ఓర్పుతో ఉండండి అన్నారు. ఒక రోజున పండరీపుర క్షేత్రం నుండి ఒక కీర్తనాకారుడు వచ్చి తన కీర్తన వినుమని విన్నవించుకోగా ఉద్ధవ్ స్వామి ద్వారా అనుమతినిచ్చారు. ఆ రోజు కీర్తన సమయంలో శ్రీ సమర్థుల వారు వచ్చి బయట ఆసనం అలంకరించారు. వారి ముఖ వర్చస్సు దివ్య కళలతో వెలుగుచూ అందరికీ కనిపించింది. వారి దేహకాంతిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. వారు అన్నం వర్జించి వారు మాత్రమే తీసుకొనుచున్నారని తెలిసి ఎంత బాధపడినారో ఈనాడు వారిని చూచిన శిష్యులు, భక్తులు కూడా ఎంతో సంతోషించారు. వారు ఆహారం లేకున్నా ధ్యానస్థులే ఉంటూ ఇట్లు బలంగా ఉన్నారని, యోగుల మహిమలను మనం తెలుసుకోలేమని వారిలో వారు చెప్పుకున్నారు. కీర్తనకారుడు అద్భుతంగా కీర్తన చేస్తున్నాడు. తర్వాత ఆయనకు బహుమతులు ఇప్పించారు, వస్త్రములతో సత్కరించి పంపారు. ఈ అధ్యాయం ఇక్కడ ఆపుకుందాం. రెండవ భాగం రేపు చెప్పుకుందాం. ఇది విద్యాసాగర నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయంలోని శిష్య పరంపరలోని శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 53వ అధ్యాయంలో మొదటి భాగం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 సద్గురు రూప దిగంబర 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 దత్త స్వరూప దిగంబర 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 విఠలానంద దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री दत्त भगवान की जय. श्री समर्थ रामदास महाराज की जय. श्री 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 विठलानंद सरस्वती महाराज की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता. सद्गुरुभ्यो नमः.